హలో గైస్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఎంఎస్ సిరీస్లో భాగంగా ఒక ఎస్ఎంఎస్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఆ ఎస్ఎంఎస్ ద్వారా మనం ఎంత ఇంగ్లీష్ నేర్చుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఆ ఎస్ఎంఎస్ యొక్క సారాంశం ఏంటంటే ప్యాక్ ఆన్ 1 2 3 4 5 6 7 8 9 హ్యాస్ ఎక్స్పైర్డ్. రీఛార్జ్ నౌ టుడే. Recharge now to enjoy 1.5 GB per day. Ignore if already recharged. ఈ ఎస్ఎంఎస్లో ఎయిర్టెల్ కానీ లేదా జియో కానీ వోడాఫోన్ కానీ ఆ ప్యాక్ ఏదైతే ఉందో ప్యాక్ ఆన్ 1 2 3 4 5 6 7 8 9 మీద ఉన్న ప్యాక్ ఏదైతే ఉందో అది ఎక్స్పైర్ అయిపోయింది. హ్యాస్ ప్లస్ ఎక్స్పైర్డ్ వెర్బ్ 1 వెర్బ్ 2 వెర్బ్ 3. పర్ఫెక్ట్ టెన్స్లో ఈ వాక్యం ఉన్నది. హ్యాస్ ఎక్స్పైర్డ్ అంటే హ్యాస్ ప్లస్ వెర్బ్ 3 వచ్చిందా అంటే పర్ఫెక్ట్ టెన్స్ యొక్క బండ గుర్తు ఏం చెప్పాను? హ్యాస్ ప్లస్ V3, హ్యావ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ V3 పెడితే పర్ఫెక్ట్ టెన్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఇది ప్రజెంట్ టెన్స్ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యాస్ ప్లస్ వర్బ్ 3 వచ్చింది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది. ఈ నెంబర్ పై ఉన్న ప్యాక్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఎక్స్పైర్ అయిపోయింది. రీఛార్జ్ నౌ అంటే మీరు ఇప్పుడే రీఛార్జ్ చేయండి. రీఛార్జ్ అని ఓన్లీ ఒకే పదం ఎక్కడ ఉండదు. అంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఆ వాక్యం ఏదైతే ఉందో అది వర్బ్తో ప్రారంభమవుతుంది. రీఛార్జ్ నవ్ అంటే రీఛార్జ్ నవ్ వర్బ్తో ఏ వాక్యం ఉండదు. అంటే రీఛార్జ్ అంటే అర్థం ఏంటి? యూ రీఛార్జ్ అంటే మీరు రీఛార్జ్ చేసుకోండి అని అర్థం. అంటే యూ రీఛార్జ్ నవ్ టు ఎంజాయ్ 1.5 GB పర్ డే. ఇంపరేటివ్ సెంటెన్స్ తెలుసుకున్నారు ఈ వాక్యం ద్వారా. అంటే యూ రీఛార్జ్ నవ్ టు ఎంజాయ్ 1.5 GB పర్ డే. ఇగ్నోర్ అంటే ఆవిడ చెప్తుంది. ఇగ్నోర్ అనే వాక్యం ఎక్కడ ఉండదు. అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ మాట. అంటే యూ ఇగ్నోర్ అని అంటే మీరు ఇగ్నోర్ చేయండి దీన్ని. మీరు ఆల్రెడీ రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఇగ్నోర్ చేయండి అని అర్థం. ఇగ్నోర్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే వర్బ్తో ప్రారంభమైంది. సబ్జెక్టు వర్బ్. ఈ వర్బ్తో ప్రారంభమైన వర్బ్ ముందు ఎప్పుడు కూడా యూ అనే సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. అంటే యూ ఇగ్నోర్ అని అర్థం వస్తుంది. ఓకేనా? యూ ఇగ్నోర్ ఇఫ్ యూ హ్యాడ్ ఆల్రెడీ రీఛార్జ్. ఈ ఎయిర్టెల్ లేదా జియో ఎస్ఎంఎస్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? పర్ఫెక్ట్ టెన్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ లేకుండా ఉండే వర్బ్తో ప్రారంభమైన సెంటెన్స్. అంటే సబ్జెక్ట్ లేకుండా ఎక్కడ ఏ సెంటెన్స్ ఉండదు. తెలుగులో, ఇంగ్లీష్లో, తమిళంలో, కన్నడలో ఎక్కడ ఉండదు. అంటే వర్బ్ ఉంటుంది. వర్బ్ ముందు ఎప్పుడు సబ్జెక్ట్ ఉంటానే ఉంటుంది. యూ అనే సబ్జెక్ట్ ఎప్పుడు ఉంటానే ఉంటుంది. దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. అంటే రీఛార్జ్ నో అంటే యూ రీఛార్జ్ నో అని. ఇగ్నోర్ అంటే యూ ఇగ్నోర్ అని. ఓకేనా? ఇంపరేటివ్ సెంటెన్స్ తెలుసుకున్నారు, పర్ఫెక్ట్నెస్ తెలుసుకున్నారు. కింద థ్యాంకింగ్ యూ అని క్లోజింగ్ ఉంటుంది. ప్రతి మెసేజ్లో కూడా కస్టమర్లని సాటిస్ఫై చేయడానికి, కస్టమర్ గౌరవం ఇవ్వడానికి, కృతజ్ఞతలు తెలుపుకోవడానికి థ్యాంకింగ్ యూ కృతజ్ఞతలు మీకు ఫ్రమ్ ఎయిర్టెల్ లేదా ఫ్రమ్ జియో, ఫ్రమ్ వోడాఫోన్. ఓకేనా? ఈ ఎస్ఎంఎస్ ద్వారా మీకు ఇంగ్లీష్ చాలా విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. అలాగే వీటికి ఎవ్రీ వర్డ్ మీనింగ్ కూడా నేను వివరిస్తాను. ప్లస్ స్పెల్లింగ్స్ ఎలా రాయాలో కూడా మీకు క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.